ఒక బిర్యానీ ఆకు మాత్రమే వేసాను. ఎక్కువ వేసినా ఎవరు తినరు, సో వేస్ట్ ఎందుకనేసి చేయటం లేదు. ఇవి కొంచెం వేగాక లైట్గా వేగితే చాలు. నేను అన్నీ వేసేసాను, టమాటో కూడా వేసాను అండ్ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది బాగా వేగడానికి హల్దీ పౌడర్, కొంచెం హల్దీ పౌడర్ అండ్ సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్కి మీకు ఎంత నచ్చుతుందో అంత వేసుకోండి, సరిపోయేటట్టుగా. ఇది బాగా వేగాక గ్రేవీ కొంచెం దగ్గరికి పడ్డాక అంతసేపు బాగా వేయించుకోండి. ఇందులో ఆలు వేస్తున్నాను, 2 మీడియం సైజ్ ఆలు. అండ్ ఇందులో చెన్న కూడా వేస్తున్నాను, 1 కప్ చెన్న. కొంచెం ఇలా అయినాక కారం 2 స్పూన్స్, మిక్స్ మసాలా 2 స్పూన్స్. కారం ఎక్కువ తింటాం. అండ్ మసాలా ఇది నేనే పట్టానండి ఇంట్లో. గరం మసాలా 1 స్పూన్. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి అవి ఒక 5 మినిట్స్ ఉంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. నాకైతే తినాలనిపిస్తుంది. ఇది పూరీకైనా చపాతీకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ ఇక్కడ అండమాన్లో ఎక్కువ ఇవే చేస్తుంటారు. నల్ల చెన్న, ఇంకా వైట్ చెన్న, కాబూలీ చెన్న, వైట్ బఠానాలు అవన్నీ చేస్తూ ఉంటాము. నేను ఈ చెన్నాని ముందులే ఉడకబెట్టి ఉంచానండి, ఒక 3 విజిల్స్. ఇప్పుడు మళ్ళీ దీనికోసం ఉడకడానికి బాగా మెత్తగా అవ్వడానికి కొంచెం వాటర్, 1 గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. మీకు గ్రేవీని బట్టి, మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత. కానీ ఇది సెమీ గ్రేవీలోనే మీకు బాగుంటుంది పూరీ చపాతీకి, ఇంకా ఫ్రైడ్ రైస్ ఆర్ జీరా రైస్ ఆర్ పులావ్ ఏదైనా చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను విజిల్ పెట్టేస్తాను, దాని తర్వాత కొత్తిమీర అన్నీ వేసుకుందాం. విజిల్స్ వస్తున్నాయండి. తెలిసి గ్యాస్ బంద్ చేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను, చూడండి. ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఎలా వచ్చింది అని. దీంట్లో కొంచెం కొత్తిమీర, తెలుసు కదండి కొత్తిమీర లేనిదే అసలు ఏది వంట అవ్వదనేసి. దీంట్లో కొంచెం లైట్గా నేను బటర్ వేస్తున్నాను, చూడండి. అంటే స్పైసీనెస్ అన్నీ తెలిసిపోతుంది బటర్ వేస్తే. కొంచెం కారం ఉప్పు అవన్నీ అయినా కూడా అన్నిట్లో మిక్స్ అయిపోతుంది. బటర్ ఒక స్మెల్ అనేది వస్తుంది, చాట్ లాగా. ఇది మనం చాట్ లాగా కూడా తినచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.